మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదలకు అంతా రెడీ అయింది. ఆల్ ఖాదీ ట్రస్ట్ కేసులో బెయిల్ లభిస్తే ఎల్లుండి ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇమ్రాన్ ఖాన్ రిలీజ్ అవుతున్నాడంటూ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సార్ పార్టీ గోహర్ అలీఖాన్ ప్రకటించారు. దాదాపు 2200 కోట్ల ఆల్ ఖదీర్ యూనివర్సిటీ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బూష్రా బీబీలు జైలుకు వెళ్లారు. అయితే వీరికి పడిన శిక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై ఇస్లామాబాద్ హైకోర్టు ఎల్లుండి నిర్ణయం తీసుకోనుంది. ప్రధానమంత్రి పదవి కోల్పోయాక 72 ఏళ్ల ఇమ్రాన్ 2023 ఆగస్టు నుంచి రావల్పిండి అడియాలా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్వరలోనే విడుదల అవుతున్నారని చెప్పేసి తెగ ప్రచారం జరుగుతోంది పాకిస్తాన్ లో. ఇప్పటికే గతంలో కొన్ని కేసుల ద్వారా అంటే రంజాన్ తోఫా లాంటి కొన్ని తోఫా కేసుల్లో ఇరుక్కున్నటువంటి ఇమ్రాన్ ఖాన్ మాజీ ప్రధాని అతను జైలు జీవితం గడుపుతా ఉన్నారు. సో ఇటీవల కాలంలో అక్కడ పాకిస్తాన్ లో నెలకొన్నటువంటి కొన్ని పరిస్థితుల కారణంగా కావచ్చు, లేకుంటే రాజకీయంగా రోజు రోజుకు పరిణామాలు మారుతా ఉన్నాయి. సో ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ సంబంధించి ఉద్రిక్త పరిస్థితుల వేళ ఇమ్రాన్ ఖాన్ అనుచరులు కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. పాకిస్తాన్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి పాలకుల పైన వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఆందోళన ర్యాలీలు నిర్వహించారు. సో ఎట్టకేలకు ఎల్లుండి అంటే 2 days తర్వాత ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇమ్రాన్ ఖాన్ 2 రోజుల్లో విడుదలవుతారని చెప్పేసి పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీకి సంబంధించినటువంటి అలీఖాన్ ప్రకటించారు. దాదాపుగా 2200 కోట్లకు సంబంధించినటువంటి ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్, యూనివర్సిటీకి సంబంధించిన ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్ ఆయన కుటుంబ సభ్యులైనటువంటి భార్య జైలుకు వెళ్లారు. సో జైలు జీవితం గడుపుతున్నారు. అయితే వారికి పడిన శిక్షలను ప్రస్తుతం రద్దు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు. సో ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ హైకోర్టు ఎల్లుండి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తా ఉంది. సో ఖచ్చితంగా ఈసారి ఇమ్రాన్ ఖాన్ విడుదలవుతారని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇస్లామాబాద్ హైకోర్టులో తమకు న్యాయం జరుగుతుంది, మా నాయకుడు ఇమ్రాన్ ఖాన్ ఖచ్చితంగా జైలు నుంచి విడుదలవుతారు అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. సో దాదాపుగా ప్రధానమంత్రి పదవి కోల్పోయినాక 2023 ఆగస్టు నుంచి దాదాపు 70 ఏళ్ల తర్వాత 2023 ఆగస్టు నుంచి కూడా రావల్పిండి జైల్లో ఉంటూ వస్తున్నాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. ఇటీవల గత కొద్ది రోజుల క్రితం కూడా అతను అనారోగ్యంగా ఉన్నాడని చెప్పేసి అతని అనుచరులు కూడా, అతని మద్దతుదారులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో అన్ని దృష్టిలో పెట్టుకుని ఎల్లుండి ఇస్లామాబాద్ కోర్టులో ఇమ్రాన్ ఖాన్ తరఫు న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపిస్తున్నారు. సో ఇప్పటికే దీనికి సంబంధించి కొంత పాజిటివ్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో దీంతోనే ఒక భరోసాతోనే ఖచ్చితంగా రావల్పిండికి సంబంధించి జైలు నుంచి ఇస్లామాబాద్ హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ కు తగిన న్యాయం జరుగుతుంది, కోర్టు ఖచ్చితంగా అనుకూలంగా తీర్పు ఇస్తుందనే ఒక ఉద్దేశంతో ఎల్లుండి విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తన అంచనాలు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ప్రస్తుతానికైతే పాకిస్తాన్ లో తీవ్రంగా రాజకీయ సంక్షోభం ఉంది. ఒకవైపు భారత్ తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో భారత్ ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించి అన్ని విషయాలపైన కఠినటువంటి ఆంక్షలు తీసుకుంది. మొన్నటువంటి యుద్ధ ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. సో భారత్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి పైకి ప్రశాంతంగా కనబడతా ఉన్నా భారత్ మాత్రం పాకిస్తాన్ ను ఇప్పటికీ నమ్మడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ బుద్ధి చూసిన తర్వాత గతంలో అనేక దాడులకు పాల్పడింది కాబట్టి, దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ విషయంలో భారత్ ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. అదే సందర్భంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి భారత్ తీసుకున్న కొన్ని నిర్ణయాల కాలంగా రాజకీయ సంక్షోభాలు ఏర్పడే అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే సింధు జలాల విషయంలో సింధు జలాలు అక్కడ మొత్తంగా కూడా పాకిస్తాన్ లో పూర్తిగా ఒక రాజకీయ సంక్షోభాన్ని సృష్టించే అవకాశాలు కనబడతా ఉన్నాయి.
ఎందుకంటే నీరు అందక అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే సింధు జలాల విషయంలో భారత్ తమ పైన కాస్త కరుణ చూపాలని చెప్పేసి పాకిస్తాన్ పాలకులు భారత్ ను శరణుకోరే పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ కనుక విడుదలైతే ఎలా ఉంటుంది, మొత్తంగా కూడా ఇమ్రాన్ ఖాన్ విడుదలైతే మాత్రం పాకిస్తాన్ లో రాజకీయ ముఖ చిత్రం మారబోతుందనే ఒక చర్చ కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికీ ఇమ్రాన్ ఖాన్ పార్టీ చాలా స్ట్రెంగ్త్ గా ఉంది, బలోపేతంగా ఉంది. చాలా రాష్ట్రాల్లో పాకిస్తాన్ కి సంబంధించి చాలా రాష్ట్రాల్లో ఇమ్రాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులే ఆయా రాష్ట్రాల పార్టీకి సంబంధించి ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన ఆధీనంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లుండి కనుక ఇస్లామాబాద్ కోర్టు ఇమ్రాన్ ఖాన్ కు ఒకవేళ బెయిల్ కింద ఇస్తే ఖచ్చితంగా జైలు నుంచి విడుదలవుతారు. జైలు నుంచి విడుదలైతే మరి పాకిస్తాన్ లో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పేసి ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా ఆ ఇమ్రాన్ ఖాన్ మద్దతులు మాత్రం ఎల్లుండి తమ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఖచ్చితంగా విడుదలవుతారని చెప్పేసి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.